నెల్లూరు జిల్లా రాజకీయాల్లో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు అంతుపట్టకుండా తయారయ్యాయి. గత ఎన్నికల ముందు వరకు జిల్లాలో వైసీపీ నేతలు చెప్పిందే వేదం అన్నట్లు వ్యవహారాలు నడిచాయి. అప్పట్లో జిల్లాలో అన్ని స్థానాలను క్లీన్ స్వీప్ చేసిన జగన్ పార్టీకి గత ఎన్నికల్లో కోలుకోలేని దెబ్బ తగిలింది. సీన్ పూర్తిగా రివర్స్ అయ్యి ఆ పార్టీకి అసలు ప్రాతినిధ్యమే లేకుండా పోయింది. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వారానికి 2-3 మీడియా సమావేశాలు, అప్పుడప్పుడు ఆందోళన నిర్వహించి వైసీపీ ఉందని చెప్పే ప్రయత్నం చేసేవారు. ఇప్పుడు కాకాని అరెస్టుతో వైసీపీకి జిల్లాలో పెద్ద దిక్కు లేకుండా పోయిందట. జిల్లాలో పేరున్న రాజకీయ కుటుంబాలు, ఆఖరికి వైసీపీ అధ్యక్షుడు జగన్ సైతం జిల్లా పార్టీని పట్టించుకోవటం మానేశారంటున్నారు. జగన్ సొంత జిల్లా కడప తరువాత వైసీపీకి అంత బలమైన జిల్లా నెల్లూరు అన్న పేరుండేది. 2019 ఎన్నికల్లో కడప తరువాత నెల్లూరు జిల్లాలో వైసీపీ పూర్తి ఆధిపత్యం కనబర్చింది. మొత్తం 10 మంది ఎమ్మెల్యే, ఎంపీ స్థానాలు, జెడ్పీ చైర్మన్, మున్సిపల్ చైర్మన్లు, ఎంపీపీ, జెడ్పీటీసీ. ఒక్కటేంటి, జిల్లాలోని ప్రజా ప్రతినిధుల్లో అందరూ ఆ పార్టీ నుంచి ఎన్నికైన వాళ్లే. గ్రావెల్, ఇసుక, మైనింగ్ మాఫియాలు, సెటిల్మెంట్స్ అన్ని ఆ పార్టీ నేతల కనుసైగల్లోనే నడిచాయన్న ఆరోపణలున్నాయి. బాగానే వెనుకేసుకున్న ప్రచారమూ జరిగింది. మళ్లీ అధికారం తమదే అన్న ధీమాతో భయం లేకుండా వ్యవహరించారని టాకుంది. అయితే 2024 ఎన్నికల్లో వైసీపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలన్నీ టీడీపీ కైవసమయ్యాయి. అప్పటి నుంచి వైసీపీ నేతలు మౌనదీక్ష వహిస్తున్నారట. ఓటమి తరువాత జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వారానికి 2-3 మీడియా సమావేశాలు, అప్పుడప్పుడు ఆందోళన నిర్వహించి వైసీపీ ఉందనే ప్రయత్నం చేసేవారు. ఇప్పుడు కాకాని వివిధ కేసుల్లో ఇరుక్కుని అరెస్ట్ అవటంతో వైసీపీలో మాట్లాడే నాయకులే కరువయ్యారు. పదవులు పొంది ఆర్థికంగా బలంగా ఉండే నేతలందరూ ముఖం చాటిస్తున్నారట. బడా రాజకీయ కుటుంబాలుగా చెప్పుకునే ఆదాల, మేకపాటి కుటుంబాలు కూడా పొలిటికల్ స్క్రీన్ పై కనిపించడం మానేశారు. దాంతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తల్లో తీవ్ర అయోమయం నెలకొందట. వైసీపీ అధ్యక్షుడు జగన్ సైతం నెల్లూరు జిల్లాను గాలి కొదిలేశారనే ప్రచారం సాగుతోంది. రాజకీయాల్లో ఎప్పుడేవైనా జరగొచ్చు. ఓడలు బండ్లు, బండ్లు ఓడలవుతాయంటారు. ఇప్పుడు నెల్లూరులో వైసీపీ పరిస్థితి చూస్తుంటే అలాగే కనిపిస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు, నేతలు సిలికా, మైనింగ్, గ్రావెల్, ఇసుక వ్యవహారాలతో పాటు పెద్ద ఎత్తున సెటిల్మెంట్స్ చేశారని ఆరోపణలున్నాయి. ప్రశ్నించిన టీడీపీ నేతలపై కేసులు పెట్టించి దాడులు, దౌర్జన్యాలు చేయించారు. మరో 30 సంవత్సరాలు వైసీపీని అధికారంలో ఉంటుందనే ధీమాతో ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు ఇష్టానుసారం వ్యవహరించారు. అప్పట్లో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, బీద రవిచంద్ర, అబ్దుల్ అజీజ్లతో పాటు మరికొందరు నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించినా ప్రయోజనం లేకుండా పోయింది. వైసీపీ ప్రభుత్వంలో మేకపాటి కుటుంబం, ఆత్మకూరు, ఉదయగిరి సెగ్మెంట్లలో ప్రాతినిధ్యం వహించింది. ఆ కుటుంబానికి మంత్రి పదవి కూడా దక్కింది. వారు ఏం చెప్తే అదే జరిగింది. ఇక కావలిలో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గ్రావెల్, మట్టి, జగనన్న ఇళ్లు, రియల్ ఎస్టేట్లు అందిన కాడికి దోచుకున్నారనే ప్రచారముంది. కోవూరు నుంచి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. ప్రస్తుతం ఆయన ఆపరేషన్ చేయించుకుని చికిత్స పొందుతున్నారు. నెల్లూరు సిటీ నుంచి అనిల్ కుమార్ యాదవ్ మంత్రిగా పనిచేశారు. ఇసుక, గ్రావెల్ దందాలు, క్రికెట్ బెట్టింగ్ వంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు. అక్రమ మైనింగ్ కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డి అరెస్టుతో వైసీపీలో అయోమయం నెలకొంది. పరాజయం తరువాత కూడా కాకాని టీడీపీ నేతలను తీవ్రంగా టార్గెట్ చేశారు. ప్రధానంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లక్ష్యంగానే ఎక్కువ మీడియా సమావేశాలు నిర్వహించారు. పార్టీ ఓటమి తరువాత ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతోన్న కాకాని గోవర్ధన్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై ఒంటి కాలితో లెగుస్తున్నారు. సోమిరెడ్డిపై నిప్పులు చెరుగుతూ పలుమార్లు విద్యుత్ బిల్లు, విద్యార్థులకు ఫీజు రియంబర్స్ వంటి సమస్యలపై కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు. జిల్లాలో వైసీపీకి పెద్ద దిక్కుగా వ్యవహరించే ప్రయత్నం చేశారు.
నెల్లూరు జిల్లా పొదలకూరు రుస్తు మైన్స్ లో అక్రమ మైనింగ్ కేసులో ఇరుక్కోవటంతో ఆయన 2 నెలలు పరారయ్యారు. ఎట్టకేలకు ఆయన్ను పోలీసులు అరెస్టు చేశారు. ఎప్పుడు బయటకొస్తారో తెలీదు. ఇలాంటి సమయంలో పార్టీలోని ముఖ్య నేతలంతా కలిసి ఒకటిగా ఉన్నామనే భరోసా కల్పించాల్సి ఉంది. అయితే అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీలు చంద్రశేఖర్ రెడ్డి, మేరిగ మురళి, రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డిలు మాత్రమే అప్పుడప్పుడు వాయిస్ వినిపిస్తున్నారు. గతంలో మంత్రులు, ఎమ్మెల్యేగా పనిచేసిన నాయకులు వైసీపీ కార్యాలయం వైపు కన్నెత్తి చూడటం లేదు. రానున్న రోజుల్లో మరికొందరు నేతలు అరెస్టవుతారనే ప్రచారం సాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో నేతలు సైలెంట్ అవటంతో అధికారంలో ఉన్నప్పుడు వారి వెంట తిరిగిన క్యాడర్ కేసుల భయంతో అల్లాడుతోందిట. సీనియర్ నాయకుడు నెల్లూరు మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి అడ్రస్ లేకుండా పోయారు. ఆయన ఏ పార్టీ అధికారంలో ఉంటే దానికే కొమ్ము కాస్తారన్న ప్రచారం ఉంది. అధికారంలో ఉన్నప్పుడు ఆదాల కాంట్రాక్టు పనులు బాగానే చేసుకున్నారని చెప్తారు. గత ఎన్నికల్లో ఆయన నెల్లూరు రూరల్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. వైసీపీలో ఇంత గందరగోళం జరుగుతున్నా ఆదాల ప్రభాకర్ రెడ్డి నోరెత్తటం లేదు. గతంలో చేసిన కాంట్రాక్టులకు సంబంధించి ప్రభుత్వం వద్ద బిల్లులు పెండింగ్ లో ఉండటం, టీడీపీ నాయకులు కొందరితో సఖ్యతగా మెలుగుతున్న ఆయన తన సేఫ్టీ కోసం వైసీపీకి దూరంగా ఉంటున్నారట. మేకపాటి కుటుంబం కూడా అదే రూట్ ఫాలో అవుతుందట. మేకపాటి విక్రమ్ రెడ్డి, మేకపాటి రాజారెడ్డి, ఉదయగిరి వైసీపీ ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి, ఇంకా పలువురు నేతలు పార్టీ ఆఫీస్ ముఖం కూడా చూడటం లేదు. పరిస్థితి ఇలానే కొనసాగితే 4 ఏళ్లు మౌనంగా ఉండటం తప్ప చేసేది ఉండదని ఆ పార్టీ నాయకులు అంటున్నారు. మరి నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి బెయిల్పై బయటకొస్తే పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.